ఇవాళ తెలంగాణకు ప్రధాని మోదీ 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. 5 గంటల పాటు నగరంలో గడపనున్న ప్రైమ్ మినిస్టర్. మోదీ పర్యటనతో 2,000 మంది పోలీసులతో భద్రత. 1,00,000 మందికి పైగా హాజరవుతారని అంచనా. డ్రోన్లు ఎగరవేయొద్దన్న సిపి సుమతి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. జనం బీజేపీ వైపు చూస్తున్నారు. హైదరాబాద్ టూర్ పై మోదీ ట్వీట్. మోదీ కార్యక్రమాలకు రేవంత్. తెలంగాణ సీఎంను ఆహ్వానించిన కేంద్రం. ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల్లో పాల్గొనాలని ఇన్విటేషన్. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి అధికారుల విజ్ఞప్తి. రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ వివరించిన సీఎం. అల్మాస్పేట వివాదంపై పీస్ కమిటీ సమావేశం. కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో భేటీ. అధికారుల వైఫల్యాన్ని ఎత్తి చూపిన ఇరు వర్గాలు. సంయమనం పాటించాలన్న కలెక్టర్, ఎస్పీ. అల్మాస్పేటలో 144 సెక్షన్. ఇవాళ ర్యాలీ నిర్వహిస్తామన్న హనుమాన్ శోభాయాత్ర కమిటీ. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జనసేనలో భగ్గుమన్న విభేదాలు. తిరుపతి మీటింగ్ లో పరస్పరం విమర్శలు. కడప జిల్లా కమిటీలో మార్పులకు మరో వర్గం పట్టు. వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ. కార్యదర్శి సౌరభ్ను నివేదిక కోరిన మంత్రి సత్యకుమార్. అక్రమాల్లో తన పాత్ర లేదన్న కృష్ణమోహన్. విశాఖ మాస్టర్ ప్లాన్ పై మంత్రి నారాయణ సమీక్ష. అక్టోబర్ నాటికి ప్రణాళిక సిద్ధం. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రతిపాదన. తుమ్మిడిహెట్టిపై మంత్రులది తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ ది పని తక్కువ, ప్రచారం ఎక్కువ. మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ. వరి, పత్తి సాగు తగ్గించాలి. ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ పెట్టాలన్న తుమ్మల. 13 లక్షల ఎకరాల్లో పంట మార్పిడికి ప్రణాళిక. కూటమి నేతలకు గ్రామాలకు వెళ్లే ధైర్యం లేదు. స్థానిక ఎన్నికల్లో వారి బండారం బయటపడుతుంది. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న రోజా. రైతు కుటుంబాలకు ప్రేమ్ సాగర్ రావు పరామర్శ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే. మంచిర్యాలలో గోడ కూలి 4 రైతుల మృతి. లంబసింగి హైవేపై లారీలో మంటలు. బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్, క్లీనర్. ఆ రూట్లో గంటల తరబడి స్తంభించిన ట్రాఫిక్. లింకులు, మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పని వాళ్లను పెట్టుకునే సమయంలో వివరాలు తెలుసుకోవాలి. సైబర్ నేరాలపై పోలీసుల అవేర్నెస్ క్యాంప్. వరంగల్ జిల్లా నర్సంపేటలో వాన బీభత్సం. ఈదురుగాలుల ధాటికి కుప్పకూలిన చెట్లు, కరెంటు పోల్స్. అకాల వర్షంతో తడిసిన ధాన్యం. హైదరాబాద్ లో నేపాలీ గ్యాంగ్స్ అరాచకాలు. జూబ్లీహిల్స్ మర్డర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. 5 ఏళ్లలో 9 కోట్ల సొత్తు కాచేసిన ముఠా. మరి కాసేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం. నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు. ఈ నెల 13 లోపు బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సూచన. కేరళం సీఎం ఎంపికపై కసరత్తు. రేసులో ఉన్న 3తో ఖర్గే, రాహుల్ చర్చ. ఈ నెల 23 లోపు ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి సెక్యూరిటీ పెంపు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక. భద్రతా బలగాల అప్రమత్తం. పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్ట్. మనీ లాండరింగ్ కేసులో ఈడీ చర్యలు. చండీగఢ్లోని ఆయన నివాసంలో అధికారుల సోదాలు. పార్టీలను చీల్చడం, నేతలు బీజేపీలో చేరేలా చేయడం. సిబిఐ, ఈడీలు అదే పని చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థలపై కేజ్రీవాల్ ఆరోపణ. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో 10K రన్. తలసేమియా వ్యాధిపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు.